ఓకేనే ఉన్నా నాన్న. మొన్న నాన్న మమ్మీ ఎవరో పోయినాడా ఉపేంద్రంతో నేను కూడా వస్తాం అనుకున్నా. మిస్ అయ్యాను. కళ్ళం అంటే వడ్లు మన పనులు ఉంటాయి కదా. ఎవరు వచ్చిరా ఉపేంద్రం? వచ్చిందండి. రాదన్న ఇప్పుడు వచ్చింది. వేరే డిపార్ట్మెంట్లో ఇస్తున్నాడు కదా అన్న. ఫోన్ నెంబర్ లేదు ఇప్పుడు కొద్దిగా నేను ఇస్తాను. నేను మన మీటింగ్లో ఉంటానా, నేను మీ అందరికంటే ఎక్కువ అన్న నమస్తే పెద్ద. ఏదో నేను అక్కడ ఉన్నా అని మర్చిపోలే అన్న. నా మాతృ సంస్థనే వచ్చిన నేను అమ్మగారి వేరే అందరు తీస్తానా. ఎందుకంటే వాడు ముందు వర్షాలు అనిపిస్తాం వాడు సీనియర్ కూడా. తినలేదన్నా మీరు అయితే తినండి మేడం, ఏమనుకోవద్దు ప్లీజ్. ప్రశాంతంగా తింటారు సార్ మీరు అట్లా. సార్ ఏ డిస్ట్రిక్ట్ సార్? ఏ డిస్ట్రిక్ట్? వరంగల్ డిస్ట్రిక్ట్, భూపాలపల్లి, ములుగు డిస్ట్రిక్ట్. బీడీ అయింది సార్ మీరు? బీడీ కంప్లీట్ అయింది. అంటే జాబ్ చేస్తారా మీరు? ఎవరికోసం వచ్చారా? ఓకే కలవండి. మా పీటీఐ అనుకుని అడుగుతుంది అట్లా. కానీ సార్ లేట్ అయింది ఇప్పటికే. మనకి ఎట్లా ఉన్నదో ఏందో అనేది మరి అక్కడ కూడా కూర్చొని తింటారా సార్ మీరు? ఎక్కడ సార్? మాది వరంగల్లే సార్. వరంగల్ ఒక నెల రోజుల లెక్క ప్రయత్నం చేస్తాను సార్. ఇది దీని గురించి చాలా థ్యాంక్ యూ సార్. చాలా మెంటల్ టెన్షన్ అంటే మెంటల్ టెన్షన్. అందరూ రిప్లై మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టారు? 2015 వాళ్ళు మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టారు అంటున్నారు కదా సార్. ఎక్కడ సార్ మీరు? మాది మహారాష్ట్ర బార్డర్ సార్, కామారెడ్డి. ఫోన్ చేసి తినండి సార్, మీరు రావాలా వద్దా దూరం అంటే తప్పకుండా రావాలి సార్. ఎవరు చేశారు? నాకే ఎవరు ఉన్నారు సార్? రావాలా తప్పకుండా ఇంటికి రాత్రి 3 గంటలకు వెళ్ళాను సార్. ఎప్పుడు చేశారు సార్ మీరు? నిన్న చేశారా మొన్న చేశారా? 2-2.5 రోజులు ఫ్రైడే అనుకుంటా సార్. అవునా? 3 గంటలకు వెళ్ళాను సార్ అక్కడికి. అదే మీరు 3 గంటలు ఎక్కడి నుంచి వచ్చారు కదా అన్న. ఇట్లా మా వరంగల్ హన్మకొండలో ఇప్పుడు వస్తాను సార్. ఇంకా చూడండి ఎంత నెగ్లెన్స్ అంటే ఏదో పోదంతి అందరికైతే తరదా నువ్వు అందరితో పాటు మనం కూడా అలా కొట్టుకపోతాం అనే టైప్ చూస్తాను. కామారెడ్డి నేను వచ్చాను సార్ నిజామాబాద్. కామారెడ్డి తల్లి. నేను కామారెడ్డి వచ్చాను సార్ ఎప్పుడంటే 2004-05 వచ్చేసాను. అప్పుడు బెల్లం బిజినెస్ చేసాను మేము. అప్పుడు అక్క తల్లి కామారెడ్డి నిజామాబాద్ నుంచి బెల్లం వచ్చేది నల్లవెల్లి లోడు. 100% సక్సెస్ సార్. ఇది మీకు డబ్బులు అడగట్లేదు సార్. మేము డబ్బులు అడగలేదు. నేను ₹1,00,000 పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను సార్. నేనే కాదు ఇలా చాలా మంది ఉన్నారు. 1,00,000 ఏమవుతుంది సార్ నాకు జాబ్ పర్మనెంటా లేకపోతే నేను
మన పే స్కేల్ అయిందనుకోండి సార్ 2 నెలలు 3 నెలలు జీతం పోతే ఏమవుతుంది సార్? ఇప్పుడు 2 సంవత్సరాలు మనకు కరోనా జీతం రాలే, ఏం చేసినాం? బట్టి ఇంట్లో కూర్చుంటా సార్. ఎవరికి మేము సెక్రటరీ పోయినా సార్, ఫోటోలు చూపిస్తాం మీకు. 4 సార్లు కార్ తీసుకొని పోయాను. కార్ తీసుకొచ్చా సార్, లోపల కూర్చోడు పాపం ఆయన. వాళ్ళ బేబీ పుట్టి 5 రోజులు అవుతుంది, ఆయన పెట్టుకొని వచ్చిండు ఆయన. సార్ నిక్ నేమ్ సార్? వీరాచారి సార్ నా పేరు. వీరాచారి, ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్, నల్లవెల్లి మండలం. కానీ సార్ మనం మాట్లాడుతున్నాం. సార్ డస్ట్బిన్లో వేయండి సార్, డస్ట్బిన్లో వేయండి. డస్ట్బిన్లో వేయండి మేడం. లాస్ట్ వచ్చేసరికి లెవెల్ అబ్బాయి ఇట్లా మన పీడియాలో ఉన్నా కావచ్చు, అంతేనా? గత పెద్ద ఉన్నారా? ఏంటి మేడం చెప్పండి, ఏంటి? పెరుగు ఏం లేదు మేడం. ముందు తీసుకోండి, ఇక్కడ ఒకరు వస్తుంది లేదా సార్. ఏది భూపాలపల్లి సార్, భూపాలపల్లి ములుగు డిస్ట్రిక్ట్. మీరు గింత దగ్గర ఉండి కూడా గింత లేట్ అవుతారా సార్? మీరు సార్ పొద్దున వచ్చిగా ఒకటి 2 సార్లు అక్కడ మరి పోయి తీసుకొని రాసుకుంటారు సార్. ఏ జిల్లా వాళ్ళు 3 జిల్లా వాళ్ళే. అవునవును, కటింగ్ లేదేం లేదు.